ట్రిపుల్ ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ స్టార్డమే మారిపోయింది. తెలుగు స్టార్లు క్లాస్తా గ్లోబల్ స్టార్లు అయిపోయారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం ట్రిపుల్ ఆర్ గురించి మాట్లాడుకుంటుందంటే దానికి కారణం ఒకరు జక్కన్న కాగా మరొక కారణం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఈ సినిమా కోసం వాళ్ళు చాలా కష్టపడ్డారు. దాని ప్రతిఫలమే ట్రిపుల్ ఆర్ సూపర్ సక్సెస్. ట్రిపుల్ ఆర్ సినిమా తరువాత అందరి చూపు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తదుపరి సినిమాలపైన పడింది. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవరా అనే సినిమాలు నటిస్తూ ఉన్నారు. ఇక రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలు నటిస్తూ ఉన్నారు. అయితే ఈ రెండు సినిమాల కోసం తెలుగు ప్రేక్షకులే కాదు యావత్ ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ట్రిపుల్ ఆర్ సినిమాకు ధీటుగా ఈ సినిమాలు తెరకెక్కిస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమాలో ట్రిపుల్ ఆర్ కంటే కూడా పవర్ఫుల్ రోల్స్ లో ఇద్దరు నటిస్తూ ఉన్నారు అని తెలుస్తోంది. గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. తండ్రి కొడుకుగా నటిస్తూ ఉన్నారు. ఫ్లాష్ బ్యాక్ లో తండ్రిగా నటిస్తున్నారు. అయితే గేమ్ చేంజర్ సినిమాకు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ప్లస్ పాయింట్ అని అంటూ ఉన్నారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మామూలుగా ఉండదట, రచ్చరచ్చ అంటూ ఉన్నారు. ట్రిపుల్ ఆర్ ని మించి ఉంటుందని అంటూ ఉన్నారు. ఇక దేవరా సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా అదిరిపోతుందట. దేవరా సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని జనాలు గుర్తుపెట్టుకునే విధంగా దాన్ని తీర్చిదిద్దనున్నారట. మొత్తం మీద ట్రిపుల్ ఆర్ గ్లోబల్ సక్సెస్ తర్వాత ఈ సినిమాను మించి ఉండేలా తమ తదుపరి సినిమాల కోసం మరింత కష్టపడుతున్నారు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్లు. చూద్దాం మరి వీళ్ళ కష్టం ఎంతవరకు ఫలిస్తుందో. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.